అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని అందరం కూడా విందాం. శ్రేష్టమైనటువంటి సమయంలో కీర్తనలు రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో 2వ లైన్ చదువుకుందాం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. చదువుకున్నటువంటి మాట మనం అందరం కూడా చక్కగా ధ్యానించుకుందాం. లేఖన భాగాల్లోంచి దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. వినగలిగినట్లయితే ఆశ్చర్యకరుడు మాట్లాడుతున్నాడు. మరి గొప్ప దేవుడు మాట్లాడుతూ మనందరితో స్థితిగతులను పరిశీలిస్తున్నట్లుగా మాట అనిపిస్తుంది. చదువుకున్నటువంటి మాట ఒక్కొక్కరిని కూడా తాకినటువంటి మాట. ఎంత గొప్ప మాట అంటే, ఎంత లోతైన అనుభవం ఉందంటే ఈ మాటలో, ఎంత గొప్ప అర్థం ఉందంటే, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వినను ఉదయం సంతోషము కలుగును. అనుభవాలు, భావాలు ఒకసారి అందరి స్థితిగతులను పరిశీలన చేసుకుని పరీక్షించుకుంటే బాధపడే సమయం ఒకటి ఉంటుందండి. ఏ సమయం? ఎప్పుడు బాధపడే సమయం? సాయంత్రం. ఎప్పుడు బాధపడతాం? అస్తమయమున. చూడండి, ఉదయమున. ఉదయాన్నే బాధపడం, కానీ అస్తమయ సమయంలో ఏం చేస్తూ ఉంటాం? పనులు ముగించుకున్న తర్వాత జ్ఞాపకాలు చేసుకుని ఏం చేస్తాం? ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది. ఇలా నా జీవితంలో అడుగడుగునా జరిగిన వాటినన్నిటిని, మీ జీవితాల్లో జరిగే వాటన్నిటిని కూడా ఏం చేసుకుంటారు? జ్ఞాపకాలు చేసుకుంటారు. ఎప్పుడు జ్ఞాపకాలు చేసుకుంటారు? సాయంత్రం. ఖాళీ టైం కదా, అన్నీ కూడా సర్దుకొని ఇక ఆ టైంలో ఒకటి తర్వాత ఒకటి ఏం గుర్తు వస్తూ ఉంటాయి? జరిగినవన్నీ కూడా గుర్తు వస్తాయి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఇలా నా జీవితంలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి గుర్తు చేసుకుంటూ నెవరేసుకుంటూ ఉంటాం అనమాట. దీన్ని ఏమంటారు? నెవరు వేస్తాం? బాధల్ని నెవరు వేస్తాం. అలా నెవరు వేసుకుని ఏం చేస్తూ ఉంటాం? కొద్ది పెద్ద బాధ అయితే ఏడుస్తాం, చిన్నవి అయితే అలా ముఖము చూడండి వడిలిపోయి, అయ్యో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నానే, అంత కష్టంగా ఉంది, అంత భారంగా ఉంది అని చెప్పేసి ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటామా లేదా? ఆ జ్ఞాపకాలు వస్తాయా రావా? ప్రతిరోజు మనకి ఏది మర్చిపోయినా బాధను మర్చిపోలేమండి. అన్నీ మర్చిపోతాం, కానీ ఏది మర్చిపోలేం? ఈరోజు పడిన బాధను మర్చిపోతామా? ఈరోజు కష్ట సమయాన్ని మనం మర్చిపోలేం కదా. అలాంటి విషయాలని మరి దేవునికి ఎవరు చెప్పారు? మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వు పడుతున్నావు పాటలు, నువ్వు పడుతున్నావు ప్రయాస, నీకు కష్టం ఉంది, నీకు ఇబ్బంది ఉంది. నీ స్థితి ఎవరు తీసుకెళ్ళి ఆయనకి చెప్పారు? ఆయనకి చెప్పబట్టేగా ఆయన అంటున్నాడు, సాయంకాలం పడేటటువంటి బాధ, సాయంకాలం ఎదురయ్యేటటువంటి ఇబ్బంది, ఆ అనుభవాలు ఎవరిని గురించి, ఎవరిని ఉద్దేశించుకొని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన దేవుడు చూచుచున్న దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితులను పరిశీలిస్తూనే నీతో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నీకు ధైర్యాన్ని కలిగించే విధానంగా, బలపరిచే విధానంగా, మరలా నిన్ను ప్రోత్సాహపరిచే విధానంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీకు సంతోషము కలుగుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి అందరం ఈ మాటను చెప్దాం. నాకు దేవుడు సంతోషాన్ని ఇచ్చినగాక. దేవుడు మీకు సంతోషాన్ని ఇచ్చినగాక. ప్రక్కన వాళ్ళకి వందనాలు చెప్తూ
దేవుడు మీకు సంతోషాన్ని ఇచ్చిన కాకని చెప్పండి. సంతోషంగా ఉంటే పర్వాలేదు. జీవితంలో సంతోషకరమైనటువంటి అనుభవాలు రావాలి అందరికీ. ఆ అనుభవాలు రావాలని ఎంతో మనం కష్టపడి అన్నిటిని కూడా జాగ్రత్త చేసుకుంటూ, సిద్ధం చేసుకుంటూ, పొరపాట్లు లేకుండా వెళ్ళే ప్రయత్నాలు ఎన్నో చేస్తాం. అయినా ఏమి ఎదురొస్తాయి? ఆటంకాలు వస్తాయి. అయినా ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇదిగో ఈ రీతిగా ఒక సమయాన్ని దేవుడు చెప్పి, ఇది నిజమే కాదో మీరే నిర్ణయించుకున్నాను. ఇది నిజమో కాదో మీరే చూడండి, మరి నిర్ణయించుకోమని మీకే చెప్తున్నాను. ఉదయం ఎవరు కూడా అలా బాధపడితే పనులన్నీ ఆగిపోతాయి కదా. ఏమాగిపోతాయి నాన్న? ఎన్ని బాధలు ఉన్నా పొద్దున్నే యుద్ధానికి మాత్రం మనం ఏం చేయాలి? తప్పనిసరిగా వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళే ముందు ఏముండకూడదు? బాధలన్నీ కూడా గుర్తు చేసుకోకూడదు. యుద్ధానికి వెళ్ళే ముందు మనం ఎన్ని బాధలు ఉన్నా వాటిలన్నిటిని కూడా మింగేసి చేయాల్సిన పనులన్నిటికీ కూడా ఓపుకున్నా లేకపోయినా ఎలాగైనా సరే ఆ పనులు పూర్తి చేసే చూడండి ఆ ప్రకారంగా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉంటాం? సిద్ధం చేసుకుంటూ ఉంటాం. కుంటితోనో లేకపోతే అవటితనంతోనో లేకపోతే ఆరోగ్యంగానో, కనపడినా కనపడకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పనులేవి కూడా ఆగటం మనకి ఇష్టము ఉండదు. లేచినా లేకపోయినా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడు మనము బాధపడతామనే సమయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇది నిజమే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు బాధపడతాం? సాయంత్రం. ఎప్పుడు బాధలు గుర్తు చేసుకునేది? సాయంత్రం వేళ గుర్తు చేసుకుని. అంటే ఈ మాటలు ఎందుకు నేను చూడండి మరి మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులన్నిటిని కూడా ఎందుకు మీకు చూడండి వివరిస్తున్నానంటే, జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఇలాగే బాధపడుతూ మరి మన దినాలన్నీ కూడా బాధలు అనుభవిస్తూ ఏ సంతోషం లేకుండా ఉండటం అది దేవుని చిత్తము కాదు. ఈరోజు దేవుడు మనకి ఈ వర్తమానాన్ని అందిస్తున్నటువంటి వర్తమానం వెనకమాల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఆయన మార్పును మన జీవితంలో తీసుకురావటం కోసం దేవుడు నూతనంగా మన జీవితంలో నూతన కార్యాలని జరిగించడం కోసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం ఆ విధానంగా ఆలోచన చేయాలి. కనుక ఈరోజు మనం అందరం కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా చూడండి మన స్థితిగతులను బట్టి మనము ఎంతో కొంత బాధ ఏడుపుతో కాలాన్ని గడపచ్చు. అలాంటి అనుభవాలు ఉండొచ్చు, లేకపోతే సంతోషమే ఉండొచ్చు. ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినగలిగినట్లయితే మరి ఈ మాటలు మనకు అందిస్తున్నటువంటి దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, మనకి ఈ సమయంలో ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఓదార్పును ఈ మాటల ద్వారా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఓదార్పు మాటల ద్వారా వచ్చేస్తుందా? ఏం మారాలి? మన ముందు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి, అవి మారాలి. ఆ ఆటంకాలన్నీ తొలగిపోతే అప్పుడు మన ముఖ రూపంలో ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. మనం అప్పుడు జీవితంలో ఏమనుభవిస్తాం? సంతోషాన్ని అనుభవిస్తాం. అవన్నీ మారకుండా మనం ఎక్కడ ఏ పని చేస్తే అవన్నీ చెడిపోతూ ఆగిపోతూ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆటంకపరచబడతా ఉంటే ఎంతో కొంత సాయంత్రం అదిగో ఆ పని ప్రారంభించాను, ఆ పని ఏమైపోయింది? ఆగిపోయింది. అదిగో ఆలోచన చేశాను, ఆ ఆలోచనలు కానీ మిగిలిపోయినాయి. ఇదిగో ఇంత కష్టమో ఇక్కడ ఇంత శ్రమ ఇంత పెట్టుబడి పెట్టానో అవన్నీ కూడా ఏమైపోయినాయి? వృధా అయిపోయినాయి అని చెప్పేసి అవన్నీ గుర్తు చేసుకున్న అనుభవాలు లేవంటారా? ఆ రోజులు లేవంటారా? ఇది వృధా అయిపోయింది, అది వృధా అయిపోయింది, ఇది ఉపయోగం లేకుండా పోయింది, ఇది ప్రయోజనం లేకుండా పోయింది, ఇది ఫలితాన్ని ఇవ్వట్లేదని చెప్పేసి మనం ఎంతగా చూడండి ఒకరితో చెప్పుకునేవి కాదుగా, ఒకరు చెప్పినా తీర్చగలిగేవి కావుగా. ఇప్పుడు ఎవరు కావాలి మనకి? సాయంత్రం బాధలో ఓదార్చే ఆయన, మనం బాధపడుతున్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఓదార్చే ఆయన మనకి కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు కావాలి మనకి? ఎప్పుడు ఓదార్చాలి?
బాధ వచ్చినప్పుడు ఓదార్చేనా, అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా, అందరిలో ఉన్నప్పుడైనా, అది ఏ స్థితి అయినా, అది ఏ సమయమైనా, అది రాత్రి అయినా, అది పగలైనా, నువ్వు అనుభవిస్తున్నా, నువ్వు పడుతున్న బాధలను చూసి నీ దగ్గరికి వచ్చి నేనేం చేయాలి? ఓదార్చు. మనుషులా? దేవుడా? మనుషులు ఉంటారండి. ఓపిక ఉండాలిగా, కూర్చోవాలిగా, భరించే శక్తి ఉంటేనే కదా. ఎవరికి వాళ్ళం భారాలు పెట్టుకుని మోసి మోసి ఎవరికి వాళ్ళు ఏం కోరుకుంటాం? విశ్రాంతిని కోరుకుంటాం. కానీ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, బలవంతుడకు దేవుడు ఎన్నడూ కూడా అలసిపోని దేవుడు, మన దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనకి ఏమీ లేదు, అలసిపోడండి, అలసట లేదు ఆయనకి. ఆయన విసుకుందా? విసుకులేదండి. విసుక్కొని ఒక రోజున ఒక వ్యక్తిని పంపించేస్తే, వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి చాలా ఆపద ఎదురవుతే, మనుషులకు దూరమైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళారో తెలుసా? దేవుడు వెళ్ళాడండి. వెళ్ళిపోయిన ఆవిడకి విసుకే, పంపించిన వాళ్ళకి కూడా విసుకే. అలా ఇద్దరి మధ్యలో సమాధానము లేనప్పుడు, చూడండి, ఒకరినొకరు భరించుకోలేనప్పుడు, ఒకరి భారం ఒకరు మోయలేనప్పుడు ఆవిడని ఏం చేశారు? పంపించారు. ఎవరు ఆవిడే? హాగరు. చెప్పండి, ఎవరు? హాగరు. నిన్ను మేము భరించలేం, ఇక నీకు మాకేమొద్దు, సంబంధం వద్దు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఆ బ్రతుకు మేము బ్రతుకుతాం అని చెప్పేసి ఒకరినొకరు భరించలేనటువంటి పరిస్థితుల్లో, విడిపోయిన అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడు హాగర్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదన్న. అరణ్యంలోకి వెళ్ళిపోయింది కోపంతో. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఊళ్ళోకి వెళ్తే బాగుండేది, ఎవరో ఒకరు జాలి పడేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళిందంట ఆవిడ? అరణ్యంలోకి వెళ్ళిందంట. అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తుంది అక్కడ? అరణ్యంలోకి వెళ్ళి కోపం. ఏంటది? కోపం అండి. వెళ్ళిపోమన్నారుగా, సేదరించుకున్నారుగా, నేను ఇష్టం లేదు కదా అని చెప్పేసి తన బాధనంతటిని కూడా తనలో ఏం చేసుకుంది? తన బాధ అంతటిని కూడా తనలో, చూడండి, తనలో పెట్టేసుకుని ఆ బాధను పెట్టుకుని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఈమె వెళ్ళిపోతుంది ప్రయాణం చేస్తూ. వెళ్ళిపోయి 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 ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలోనికి వెళ్ళింది. అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి అన్నీ కూడా ఏమైపోయినాయి? తీసుకెళ్ళి అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. చిన్న బాబు ఉన్నాడు ఆవిడతో పాటు. ఎవరున్నారు? చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆకలి. ఆ బాబుకి ఏమేస్తుంది? ఆకలి వేస్తుంది, దప్పిక అవుతూ ఉంది. ఈ తల్లి ఏం చేయలేకపోతుంది ఇప్పుడు? ఆ బిడ్డని ఓదార్చలేకపోతుంది. చూడండి, ఆ బాధ ఇక ఎవరో తీర్చలేనటువంటి బాధ. ఎవరో రారు అక్కడికి. ఆవిడ అక్కడ ఉన్నది ఆ సంగతి ఎవరికి తెలుసు? ఆవిడ అక్కడ ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలుసు అండి? ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారుగా, ఎవరి బాధలు వాళ్ళే పడుతూ ఉంటారుగా. అలా గడిచిపోతున్నటువంటి కాలంలో ఒంటరిగా ఆ స్త్రీ అక్కడ బిడ్డను పెట్టుకొని ఏడుస్తా అలమటిస్తూ ఆ బిడ్డ తల్లి చావుకు దగ్గరగా వెళ్తున్నటువంటి సమయం అనమాట. ఆ తల్లి అంది ఒక మాట, ఆ బిడ్డ చావు నేనిక చూడలేను. అంటే పరిస్థితి ఎలాంటిది? ఎంత చేయి దాటిపోయినటువంటి అనుభవాలు, చావుకు దగ్గరైనటువంటి అనుభవాల్లో దేవుడు నిన్నేం చేయడు? చేయి విడిచిపెట్టడండి. అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? దేవుడు వచ్చాడండి. ఆ బాధ, ఆ కన్నీరు, ఆ ఇద్దరు పడుతున్నటువంటి ఆ బాధను చూసి పలకరించి, అప్పటిదాకా వెతకలేదంటారు ఆ తల్లి. నేల కోసం తిరిగింది, చూసింది, వెతికింది, కానీ తనకేం కనిపించట్లా. ఏ విధంగానూ కూడా ఏమీ కూడా ప్రయోజనం కనిపించట్లా, ఫలితం లేదు. అయ్యో, వెనక్కి వెళ్ళాలా, స్థానం లేదు, ఇక్కడే ఉండాలా, ఆధారం లేదు, ఏమీ కనిపించని, ఏమీ తోచనటువంటి పరిస్థితులు, కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. అయ్యో, ఆ పరిస్థితుల్లో, ఆ బాధలో ఇంకా ఏమీ తోచనటువంటి పరిస్థితులు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఏడుస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే ఎవరికి వినపడిందంట? ఆ మాట రాయబడి ఉందండి. ఆ బిడ్డ ఏడుస్తుంటే కేక
దేవుడు విన్నాడంట. స్తోత్రం చెల్లిద్దాం. బాధ అండి. బాధలు ఏం చేస్తాం ఇంకా? ఏడవటం తప్ప రెండో పనే ఉంటుంది మనకి. ఏడుపు తక్క మనకు ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? అలా ఏడుస్తున్నటువంటి సమయంలో ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడండి. దేవుడు విని అక్కడికి వచ్చేసి ఎవరి దగ్గరికి? ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చేసి, అక్కడ ఏమి లేవు, నీళ్ళు లేవు. ఆ ఉన్నటువంటి ఆ ప్రదేశం ఎలాంటిది? ఎడారి. ఎలాంటి ప్రదేశం? ఎడారి. ఆయన వచ్చిన తర్వాత, దాహము తీర్చిన తర్వాత వారికి బలము, మరలా ఏమొస్తుంది వాళ్ళ ముఖంలో? సంతోషము. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి వెళ్ళిపోవటమేని అనుకుంటున్నారా? మాట్లాడి వెళ్ళిపోతే మనకేమి చూడండి లాభము? మాట్లాడి వెళ్ళిపోతే మనకేంటి ఉపయోగము? మాటలు చెప్పే దేవుడు కాదు. మాటలు చెప్పిన తర్వాత అదే ప్రకారంగా మన జీవితాల కార్యాలని జరిగించడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నటువంటి ఆ వార్త ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది ఆయనకి? ఆ లోపల అంత బాధ ఉందని, అక్కడ బాధపడుతున్న వాళ్ళిద్దరు ఉన్నారని ఆయన దగ్గరికి వాళ్ళని వెళ్ళారా దేవుని దగ్గరికి? ఇప్పుడు మనం ఒకే ఒక విషయాన్ని గమనించాలి. నువ్వు ఎప్పుడు, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో, ఎక్కడ బాధపడుతున్నా, ఎప్పుడు బాధపడినా బాధలన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? చూశాడు. స్తోత్రం చేయలేదు ఒకసారి. ఏం చేశాడు ఆయన? చూశాడు. హాగర్ని ఏం చేశాడు దేవుడు? చూశాడా? విడిచిపెట్టేశాడా? చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు? బలపరిచాడండి. దేవుడు మనల్ని కూడా ఏం చేయాలి? బలపరచాలి. బాధల్లో ఉన్న వాళ్ళకి మనకేం కావాలి? బలహీనం అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎదుర్కోలేనప్పుడు, మొయ్యలేనప్పుడు, శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తామా? ఏడవమా? ఏం చేస్తాం మనం? ఇంకంతకు మించి ఏడుస్తూ, ప్రభువా ఇలా జరుగుతుంది ప్రభువా, ఇలా అనుభవిస్తున్నాను ప్రభువా, ఇలా ఎదురవుతున్నాయి ప్రభువా, ఇలా పడిపోయాము, ప్రయత్నాలు విఫలమవుతా ఉన్నాయి, చేయాలని ఎంత ఆరాటపడుతున్నా చేసేవన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి? చేసేవన్నీ కూడా చూడండి ఫలితాన్ని ఇవ్వట్లేదు, ఫలితం రావట్లేదు అని చెప్పేసి మనం ఎలా విలవిలలాడిపోతామో చూడండి. ఆ విలవిలలు వాడేటటువంటి ఆ సందర్భం ఎలా తెలిసింది దేవునికి? తెలియకపోతే నువ్వు నేనేమైపోతామో తెలుసా? ఆఖరి దగ్గరికి వెళ్ళకపోతే ఏమైపోయాడు? ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్నో సమయాల్లో, ఎన్నో పర్యాయాలు బాధలు అనుభవించినప్పుడు ఎవరు వచ్చారు మన దగ్గరికి? ఎవరు వచ్చి ఉంటారు? ఒకసారి ఆలోచన చేయండి. ఆఖరి దగ్గరికి, మన దగ్గరికి కూడా, మన దగ్గరికి కూడా ఎన్నో పర్యాయాలు దేవుడు వచ్చి ఏం చేశాడు? మనల్ని బాధల్లో నుంచి విడిపించాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం పరిశీలించుకోగలిగితే, పరీక్ష చేయగలిగితే ఆ గండం గట్టెక్కించడానికి ఆయన వచ్చాడు. ఆ ఆపదలు విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆ ఏడుపు మొత్తులో ఉన్న మనల్ని ఓదార్చడానికి ఆయన మన మధ్యలోనికి వచ్చాడండి. మనం అదే సంగతిని గుర్తు చేసుకోగలిగినట్లయితే ఈరోజు మనం ఆరాధించేటటువంటి దేవుడు మనం చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏదైతే కొరతతో బాధపడతామో, ఆఖరికి ఏం కొరత? ఇప్పుడు ఆఖరి కొరత ఏంటి? ఆకలి, దప్పిక. ఏంటి కొరత? మరి మన కొరత ఏంటి? మనం దానికోసమే బాధపడతాం. ఆకలితోనా, దప్పికతో బాధపడతాం? ఏ ప్రయత్నాలు మన జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి? ఏ ప్రయత్నాల మూలంగా మనం ఎక్కువగా ఒత్తిడి గుండా వెళుతూ ఉన్నాం? ఎక్కువగా దుఃఖాన్ని మన జీవితంలో మనము అనుభవిస్తూ ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం, నలిగిపోతూ ఉన్నాం, ఓదార్పు రావట్లేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఈరోజు మనము గమనించగలిగినట్లయితే, పరిశీలించగలిగినట్లయితే ఆగరును కనికరించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని కనికరించాడు ఆయన? ఆగర్ని కనికరించాడండి. మరి మన చుట్టూ అందరూ అన్నిసార్లు ఉంటారు, కానీ ఎప్పుడు ఉండరు? ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక సామాగ్రి ఒక మంచి స్థితిలో, పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. నేను తప్పు అనట్లేదు, ఆ విషయం చాలా మంచిది, అందరూ మనకు కావాలి, అందరితో మనం ఉండాలి. కానీ ఎప్పుడు మనల్ని చేయి విడిచిపెట్టేస్తారు? బాధ వస్తే
రోగం వచ్చిన భర్తను భార్య ఏం చేస్తుంది? రోగం వచ్చిన భార్యను భర్త ఏం చేస్తాడు? పెట్టేస్తాడు. ఏదైనా జరగకూడదు జరిగితే, ఏదైనా కొంచెం మార్పు కనబడితే, కొంచెం వాళ్ళని భరించడానికి ఏం చేస్తాం మనం? ఒప్పుకుంటామా? కానీ దేవుడు ఏం చేయట్లేదు, విడిచిపెట్టడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. నశించింది ఆయన ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. కానీ ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ విధంగా ఎప్పటికీ కూడా ఆయన సేవ మనకి చేస్తున్నాడు. ఎన్నోసార్లు మనము ఆయన సహాయాన్ని పొందుకున్నాం. ఇది వాస్తవం. ఆయన మనకి ఏం చేయటం మానలేదు, సహాయం చేయటం మానలేదు. లేకపోతే సాయంత్రం మొదలుపెట్టి తెల్లారే పాటికి మార్పు వస్తుందంటే ఎప్పుడు మొదలుపెట్టింది? సాయంత్రం మొదలుపెట్టింది తెల్లారేపాటికి మార్పు వస్తుందంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? దేవుడు దర్శించడం జరుగుద్ది, ఓదార్చడం జరుగుద్ది. వాక్యము ద్వారానో వ్యక్తుల ద్వారానో ఏదో ఒక సమయాన్ని, ఏదో ఒక సందర్భాన్ని దేవుడు మనల్ని దర్శించి ఏం చేస్తున్నాడు? మరలా హాగర్ను బలపరిచినట్లుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. మరలా నూతనంగా మనము దినాన్ని ఏం చేస్తున్నాం? ప్రారంభించగలుగుతున్నాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నిజమా కాదా? అలాగే కనుక మనల్ని దేవుడు దర్శించకుండా ఉంటే మనం ఏమైపోతాం? అలాగే దేవుడు కనుక రాకపోతే ఏమైపోతామో తెలుసా? కొన్నిసార్లు దేవుడిలాగా వచ్చావు, మాస్టర్ గారు వచ్చాడో, లేకపోతే ఇంకో బంధువు వచ్చాడో, లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనల్ని బలపరిచి వెళతారండి. ఇది మీరు గమనించండి. ఎవరు వచ్చి మనల్ని బలపరుస్తున్నారంటే ఆ సమయాల్లో ఎవరు వస్తున్నారండి? వస్తున్నారండి. ఇదే నిజం. హాగరు దగ్గరికి దేవుడు వెళ్ళాడు అంటే హాగరు దగ్గరికే కాదు, నీ దగ్గరికి నా దగ్గరికి కూడా చాలాసార్లు ఆయన వచ్చి సహాయం చేసి మనల్ని ఓదార్చి బలపరిచి మరలా దేవుడు మనకి నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చి వెళ్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే గమనించినట్లయితే ఉదయానికే మార్పు వస్తుందని, ఎప్పటికీ ఉదయానికే మార్పు వస్తుందని. ఉదయానికే కాదు, ఆఖరికి అప్పటికప్పుడే మార్పు వచ్చింది. ఎప్పుడు? ఇప్పుడు మనము కనుక దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారంగా, ప్రార్థన చేసేవారంగా, ఆయనకి చూడండి మొరపెట్టేవారంగా, ఆయన్ని ప్రేమించే వారంగా కనుక మనం ఉండగలిగినట్లయితే ఆయన మన దగ్గరికి అరణ్యంలో ఉన్నా, ఇంకా వేరు ప్రదేశాల్లో ఉన్నా, ఏ స్థలాల్లో ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నా, ఆ అనుభవాలు నీకు ఎంత ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నా, ఆ ఒత్తిడి అనుభవాల నుంచి దేవుడు నేను ఏం చేస్తాడు? విడిపిస్తాడండి. కానీ నీకు ఆయనకి ఏముండాలి? నీకు ఆయనకి ఏముండాలండి? సహవాసము, సంబంధము, ప్రేమ ఉండాలి. నీకు ఆయనకి ఆ సహవాసము, ఆ ప్రేమ, సంబంధం ఉంటే చాలు. నువ్వు ఆయన కోసం ఏమి కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరము లేదు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకరోజు సంసోను కూడా యుద్ధం చేసి శత్రువుల మీద చూడండి పోరాటం చేసి వారిని గెలిచిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? అలసట వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? అలసట. కోపం వస్తుంది, కానీ పోరాటం అయిపోయిన తర్వాత కోపం అంతా తగ్గిన తర్వాత ఏమొస్తుంది? కోపం వచ్చి అన్నీ మానేస్తాం. అప్పుడప్పుడు ఏం మానేస్తాం? అప్పుడే నీరసం వచ్చేది కూడా. కోపం వచ్చినప్పుడు తిండి తిప్పలేకుండా ఏమీ తినకూడదు, నేనేమి తాగను కూడా అని చెప్పేసి దేని మీద అలుగుతాం? తినే వాటి మీద అలుగుతూ ఉంటాం. జాగ్రత్తగా వినండి నాన్న, జాగ్రత్తగా మనం పరిశీలిస్తే బాధను మనలో పెట్టుకొని ఆ బాధ మూలంగా ఏమి సాధించడానికో ఏం మానేస్తాం? తిండి తిప్పలా మానేస్తాం. బైబిల్లో ఉన్నారండి, మిమ్మల్ని నేను అనట్లేదు, మీరు మంచివాళ్ళు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్న ఏం మానేసింది? అన్నం తింటాం మానేసిందంట. అహాబ్ ఏం మానేశాడు? తింటాం మానేశాడు. ఎందుకని? బాధ. ఒక్కొక్క బాధ కనుక. మరి మీరు కూడా అప్పుడు ఎప్పుడైనా అలా చేస్తున్నారా? ఎప్పుడైనా అలుగుతున్నారా?
బాధలో మానేస్తున్నారా? జాగ్రత్తనైనా మనం అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిన వాటిని చేయగలిగితే అప్పుడు సంసోను అలసిపోయాడు. యుద్ధం చేసి ఏం చేశాడు? అలసిపోయినప్పుడు ఆ అలసట బాధతో ఉన్నప్పుడు ఎవరిని వేడుకుంటున్నాడు? దేవుణ్ణి వేడుకుంటున్నాడు. జాగ్రత్తగా మనం ప్రయత్నం చేయాలి. మనకి చూడండి, ఒక మార్గం ఉంది. ఎవ్వరు ఆదరించకపోయినా, ఎవ్వరు కూడా చేరదీయకపోయినా, ఎవరు వచ్చి బలపరచకపోయినా ఆ బాధలో మనల్ని బలపరిచేయను ఒక ఆయన ఉన్నాడు. సంసోను అక్కడ అలసిపోయి ఉంటే ఎవరైనా సైన్యం వచ్చి, ఎవరైనా చూడండి వ్యక్తులు వచ్చి ఇదిగో ఈ నీళ్లు తాగు, ఈ భోజనం తిను అని చెప్పేసి ఆయనకి అందించారేంటి? అందించారా? దగ్గర ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అలాంటి సమయాల్లో దేవుడు అతని దగ్గరికి వచ్చి ఏం చేశాడు? అక్కడ అతని దాహాన్ని ఇచ్చాడు, అతనికి మరలా బలాన్ని ఇచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక మాట చెప్పేసి ముగించేస్తాం. నీళ్ళకి అంత బలం ఉంటే, దేనికి? నీళ్ళకి అంత బలం అంటే మీరు వింటున్న వాక్యానికి ఎంత శక్తి ఉందో తెలుసా? మీరు వింటున్నటువంటి మాటలు ఎంత ప్రభావం ఉందో మీకు తెలుసా? తెలుసా అండి? ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా? మీరు వింటున్నటువంటి వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కనుక ఆ వాక్యంతో కనుక ఏకమయ్యేటటువంటి ఉద్దేశాలు మీకుంటే మీరు కూడా ఏమవుతారో తెలుసా? బలవంతులు అవుతారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు బలం వస్తుంది మనకి? నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎప్పుడు బలం వస్తుంది? ఆగరికి ఎప్పుడు బలం వచ్చింది? చెప్పండి. ఆగరకు ఎప్పుడు బలం వచ్చింది? నీళ్లు త్రాగిన తర్వాత. నేను చెప్తే ఏం చెప్తాడని చెప్పేసి మీరు మళ్ళీ నా సంసానికి ఎప్పుడు బలం వచ్చింది? ఏదైనా లోపలికి వెళ్తేనే బలం. ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళు అక్కడుంటే, సంసోన్ ఎక్కడుంటే బలం వచ్చిందా? మీకును వాక్యానికి ఏం ఉండకూడదు? చెప్పాలి, ఏం ఉండకూడదు? దూరం ఉండకూడదు. వాక్యానికి మీకు సంబంధం ఉండాలి. వాక్యానికి మీరు సంబంధులైతే, వాక్య సంబంధులైతే మంచిది. త్రాగిన సంసోను బలం పొందుకున్నాడు, నీళ్లు త్రాగిన హాగరు బలం పొందుకుంది. అప్పుడు వాళ్ళకి ఆ సహాయం అవసరం. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళకి ఏం అవసరం? నీళ్ళు అవసరం. ఇప్పుడు మీకేం అవసరమో దేవుడు అది ముందు పెట్టేశాడు. మీకు వాక్యం అవసరం. మీకు వాక్యంతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీకు వాక్యంతో సర్వసమృద్ధిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మరి మీరేం చేయాలి? ఇప్పుడు మీరు వాక్య సంబంధులుగా ఉంటున్నారా? మీకు వాక్యానికి సంబంధం ఉందా? వాక్యంతో మీకు సంబంధం ఉన్నట్లయితే ఇదిగో మీరు కూడా ఏమవుతారు? కోలుకుంటారు, బలం పొందుకుంటారు. చూడండి, మరి మీ చేతను కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేయిస్తాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఈ లోకంలో ఏం చేస్తాడు? బలవంతులుగా చేస్తాడు. వాళ్ళకి నీళ్ళు ఇచ్చేడుగా మాకు కూడా నీళ్ళు ఇవ్వండి అంటారా? మీకు కూడా నీళ్ళు ఇవ్వాలా? కొన్ని నీళ్ళకి ప్రార్థన చేసేవాళ్ళ? ఇవేమీ అవసరం లేదండి. మీకు కావాల్సినటువంటి శక్తి ఎక్కడుంది? ఇప్పుడు వాక్యములో ఉంది. మనం అందరం కూడా ఆలోచనలన్నింటిని కూడా మార్చుకొని, ఆ విధానాలన్నింటిని కూడా మార్చుకొని ఎంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి అందించడంలో గల ఉద్దేశాన్ని మనము పరిశీలించగలిగితే, పరీక్షించగలిగితే దేవుడు దీనిలో ఏం పెట్టాడు? వాక్యంలో ఏం పెట్టాడు? వాక్యంలోనే ఉందండి. సీక్రెట్ ఎక్కడుంది? మీరు అనుకుంటారు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు? నేనెవరో మీకు తెలీదా? నేనా మాట్లాడేది? దేవుడా? మీరు అనుకుంటున్నట్లుగా అట్లాగే అదే అభిప్రాయంతో ఈయనే మాట్లాడితే కనుక ఈయన మాటలు ఎవరికి ఉపయోగము, ప్రయోజనము ఉండవు. మరి ఈయనలో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. యేసయ్య ఉండి అదిగో ఆ సమయం, ఆ సందర్భం, ఆ జరిగిన కార్యాలన్నింటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే
అప్పుడు నీళ్లు తాగిన వాళ్ళు బలపడ్డారు. నీళ్ళ ద్వారా వాళ్ళ ముఖరూపాలు మారినాయి. నీళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన బలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే అంటే అలా, ఇప్పుడు కూడా అలాగే అంటే అలాగా. ఇప్పుడు అంతకంటే గొప్పది, శక్తి కలిగింది దేవుడు ముందుకు తీసుకొచ్చి ఇది తినండి అంటే మనం ఏం చేయట్లా? ఏం తినాలి? మనం వాక్యాన్ని తినాలి. ప్రతి ఒక్కరు ఏం నేర్చుకోవాలి? వాక్యాన్ని భుజించడం నేర్చుకోవాలి. వాక్యం ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుందండి. తింటే తేనెల కంటే అలవాటు పడని వాళ్ళకి చేదుగా ఉంటుంది, కానీ ఏం అలవాటు పడని వాళ్ళకి? వాక్యానికి అలవాటు పడని వాళ్ళకి. వాక్యానికి అలవాటు పడితే అది జుంటి తేనెల కంటే, దావీదు అంటాడు, కొవ్వు మెదడు బావు ఆదివారం పూట తెచ్చుకుంటారు కదా, ఏంటది? ఒళ్ళు లేవుదాన్న నాకు తెస్తే అది మెత్తని ఏంటి కొవ్వు అయితే నవలే పని లేదుగా. అంటే నేను విమర్శించడానికి చెప్పట్లా, ఆ పొజిషన్ బట్టి చెప్తున్నాను. రుచికి అలవాటు పడిన వాళ్ళు దానిని అలాగా ఆశతో వింటారు, దాని యొక్క మరి విలువను తెలుసుకుంటారు. విలువని తెలుసుకున్న వాళ్ళకి ఫలాలు కూడా అలాగే వస్తాయి. ఫలాలు రావాలంటే ఈరోజు మనం దేనికి అలవాటు పడాలి? ఆగరు అప్పుడు ఏం చేసింది? ఈ నీళ్ళు నాకు వద్దందా? అప్పుడు తనకు అవసరమైంది కాబట్టి ఏం చేసింది? తాగింది. తన బాబుకు కూడా తాపించింది. ఇద్దరు బ్రతికారు. ఏం తాగడం వల్ల? మీరు కూడా ఆ జీవాన్ని పొందుకోవాలంటే, ఆ బలాన్ని పొందుకోవాలంటే, అలా మరలా మీరు సమర్థులుగా నిలబడి సాధించాలంటే, మీరు గెలవాలి అంటే, మీకు విజయం కావాలంటే ఈరోజు మీరు ఏం అలవాటు చేసుకోవాలి? వాక్యాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? బలపరుచుద్దండి. వాక్యంలో మరి అన్నీ ఉన్నాయి. వాక్యంలో చూడండి, మరి లేనిది ఏది కూడా లేదు. నిన్ను బలపరిచేది వాక్యమే. నా మాటలు నిలిచిన ఎడల అని యేసయ్య అన్నాడు. ఈ మాట చెప్పండి అందరూ. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల. మీకేది ఇష్టమో మాటలు లేకోకుండా అడగండి అంటే బాగుండేది. వాక్యం లేకుండా అంటే చాలా బాగుండేది. ప్రతిరోజు వాక్యం చదివే పని ఉండేది కదా మనకి. అందుకని అందరికీ చాలాసార్లు మరి చెప్తూ ఉంటాం, అమ్మ వాక్యము చదవండి, ప్రార్థన చేయండి, ధ్యానం చేయండి, ఖాళీగా ఉండమాకండి. ఎందుకంటే దూరం అయిపోతాం, దేవునికి దూరం అయితే అది ఏం మంచిది కాదు. ఆ రోజు సంసోను బలపరచడానికి దేవుడు సంసోను బలానికి కావాల్సిన నీళ్ళని దేవుడు ఏం చేశాడు? అక్కడ నీళ్ళు ఉన్నాయా? అక్కడికక్కడే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ మీకు అందరికి కావాల్సినవి ఉన్నాయి. మీరు నమ్మగలిగినట్లయితే మీ అందరి కోసం చేయాల్సిన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. చేసిన ఏర్పాట్లు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఆయన అన్నాడు, దీన్ని తినువాడు ఏమవుతాడంట? నశించక నిత్య జీవము పొందుకుంటాడని. ఏం తినాలి? వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని, ఈ వాక్య భయం కలిగి, ఈ వాక్య అనుభవాల్లో కనుక మీరు నడవగలిగినట్లయితే ఈ వాక్యం మీకు కావాల్సినటువంటి శక్తిని, కావాల్సినటువంటి బలాన్ని, కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, మీకు కావాల్సినంత జ్ఞానాన్ని ఇస్తుందండి. మిమ్మల్ని నిలబెడద్ది. ఆయా సమయాల్లో మీకు పోరాడేటటువంటి శక్తిని అంతటినీ కూడా అందిస్తుంది. వాక్యం లేకుండా మనం ఏ పోరాటాలు చేయలేం. వాక్యం లేకుండా మనలోనికి ఏ మార్పులు రావు. వాక్యం లేకుండా ఏ కార్యం కూడా మనము చేయలేం. అందుకని ఆయన అన్నాడు, సాయంత్రకాలం గురించి. ఏ కాలం గురించి? సాయంత్రం కాలం అలవాట్లు మార్చుకుంటే బాగుంటుంది. బాధల్లో మనం ఏం చదవాలి? వాక్యం చదవాలి. ఏం ధ్యానించాలి? వాక్యం ధ్యానించాలి. ప్రార్థన చేయాలి, స్తుతులు చెప్పాలి. అలా మనం చేయగలిగితే యేసయ్య మీ దగ్గరికి వచ్చి, దేవుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కావాల్సినటువంటి బలాన్ని, బలాభివృద్ధిని దేవుడు మీకు ఇచ్చి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.